పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె అవి నొక్కులుగా కనబడుచున్నవి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ద్వారా కొన్ని విషయాల్ని మనము ధ్యానం చేద్దాం. జ్ఞాని అయిన సొలొమోను, రాజు అయిన సొలొమోను రాసిన గ్రంథములో పరమగీతము ఒకటి. ఈ పరమగీతము 8 అధ్యాయాలు ఉన్నాయి. 8 అధ్యాయాలు చదివితే ఇద్దరు వ్యక్తులు కనబడతారు. ఒక వ్యక్తి ప్రియుడు, మరొక వ్యక్తి ప్రియురాలు. సొలొమోను రాసిన గ్రంథాల్లో 3వది పరమగీతము. ఇప్పుడు మనము చదవబడిన పరమగీతముల గ్రంథము క్రీస్తు పూర్వము 971 బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు శకము 971 నుంచి 931 సంవత్సరంలో సొలొమోను భక్తుడు రాసినట్లుగా దేవుని వాక్యం ద్వారా మన విషయాలు మనం తెలుసుకోవాలి. అయితే ఇందులో 8 అధ్యాయాలు ఉన్నాయి. 8 అధ్యాయాల్లో 117 వచనాలు. ఈ 8 అధ్యాయాల్లో ఉన్న వచనాలన్నీ కూడా మనం లెక్క పెడితే 117 వచనాలు ఈ యొక్క గ్రంథములో లేదా పరమగీతముల్లో రాయబడి. అయితే సొలొమోను ఈ యొక్క పరమగీతాల యొక్క గ్రంథాన్ని ఎందుకు రాశాడంటే, ప్రియుడు తన యొక్క ప్రియురాలి పట్ల కలిగిన ప్రేమను గూర్చి వర్ణిస్తూ ఆ యొక్క ప్రేమ ఎంత పవిత్రమైనది, ఎంత పరిశుద్ధమైనది, ఎంత గౌరవప్రదమైనతో కూడిన ప్రేమ ఎట్టిదో ఆ ప్రేమను గూర్చి వర్ణిస్తున్న గ్రంథమే ఈ యొక్క పరమగీతము. పరమగీతాన్ని మరొక మాటలో మనం చెప్పాలంటే దీన్నే ప్రేమగీతం అని కూడా పిలుస్తూ ఉంటారు. పరమగీతము అనే ఈ యొక్క గ్రంథాన్ని ప్రేమగీతము అనే భావన కలిగిస్తుంది. ఎందుకంటే ఈ పరమగీతములో ఉన్న 8 అధ్యాయాల్లో మనం చూస్తే ఇద్దరు వ్యక్తులు కనబడతారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకరు ప్రియుడు, రెండవది ప్రియురాలు. ప్రియుడు ఎవరనగా సొలొమోను, ప్రియురాలు అనగా ఎవరంటే షులమతి. వీరిద్దరి మధ్యలో జరిగిన అన్యోన్య, అది స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, గౌరవప్రదమైన వ్యక్తిత్వం కావచ్చు, వీటన్నిటినీ కూడా సొలొమోను ఇమిడ్చి వారి జీవితంలో వారు పొందుకున్న అనుభవాల్ని పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. బైబిల్లో రాయించిన ప్రతి మాట కూడా నేటి క్రైస్తవ సమాజానికి మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభువును అంగీకరించిన సంఘానికి మాదిరిగా ఉండటానికి పరిశుద్ధ గ్రంథములో అన్ని సందర్భాలని పరిశుద్ధాత్మదేవుడు గ్రంథంలో కోట్ చేయడం జరిగింది. అంటే గ్రంథంలో వివరించడం జరిగింది. ఎవరి జీవితము ద్వారా ఏ విధమైన మలుపు తిరిగింది అనే విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా మన జీవితాలకి ఎంతో ఉపయోగకరముగా, మాదిరికరముగా నేర్చుకోవటానికి, వారు ఏ విధంగా వారు జీవించారో వారి జీవన విధానాన్ని బట్టి నేటి క్రైస్తవ సమాజంలో విశ్వాసులుగా జీవిస్తున్న మనకి ఏంటి ఉపయోగాలు అనే విషయాలు పరిశుద్ధాత్మదేవుడు ఉదాహరణగా లేదంటే ఒక మాదిరిగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక మంది భక్తుల యొక్క జీవితాలని ప్రభు రాయించాడు. దానికి గల కారణాలు ఏంటంటే వారిని చూచి, వారి యొక్క మాదిరిని మనము చూసి ఆ మాదిరిని బట్టి మన జీవితాలు ఏ విధంగా స్థిరపరచబడతాయి, మన జీవితాలు ఏ విధంగా దేవుడి వైపు మళ్లించబడతాయి,
ఏ విధంగా దేవునికి మనము మహిమకరంగా మనం జీవించగలుగుతాం. ఇలా అనేకమైన కోణాల్లో పరిశుద్ధాత్మదేవుడు ఈ గ్రంథంలో అనేక విషయాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేసిన విషయాలు అనేకమై ఉన్నవి. కాబట్టి ఆయా సమయాల్లో అనేక మంది భక్తుల యొక్క జీవితాల్లో, వారు ప్రవక్తలు కావచ్చు, వారు యాజకులు కావచ్చు, లేదా వారు నాయకులు కావచ్చు, రాజులు కావచ్చు, లేదా ఇతరులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వారి ద్వారా మనం నేర్చుకోవలసిన అంశాలు ఏంటి, వారి ద్వారా మనము వారు చేసిన క్రియల ద్వారా వారు పొందుకున్న అనుభవాలు ఏంటి అనే విషయాలు మనం నేర్చుకునేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మనం ఒకటి చేయాలి. ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా. వాక్యం అనగా దేవుడే తన స్వరాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని సేవకుల్ని నిలవబెట్టి సంఘమునకు, సేవకులకు, విశ్వాసులైన దేవుని పిల్లలైన మనందరికీ కూడా దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని దర్శించి వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడతారు. ఎందుకనగా మనము దేవుని వాక్యము ద్వారా మనం నడవలసిన త్రోవ ఏదైతే ఉందో, లేదా మనము అనుసరిస్తున్న ప్రవర్తన ఏ విధంగా ఉందో, లేదా మనం మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో, మనం చేస్తున్న క్రియలు ఎలా ఉన్నాయో, సమస్తము కూడా దేవుని వాక్యము ద్వారా భక్తుల్ని కొంతమందిని మన మధ్యలో ఉంచి వారి ద్వారా వారి జీవితాల్లో ఆదర్శప్రాయంగా తీసుకొని, అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, అది మనం గమనించి దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను కూడా దేవుని వాక్యానికి సరిచూసుకొని దేవుని సన్నిధిలో మనము వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే ఏ విధముగా దేవుడు మన జీవితాల్లో తన మేలుతో, తన ఆశీర్వాదాలతో, తన కృపలతో ప్రభు మనల్ని నింపి నడిపిస్తాడు అనే విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో రాయించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ గ్రంథంలో రాయబడిన విషయాలు కేవలం గ్రంథంలో రాసిన వారికి మాత్రమే పరిమితం అనుకోకూడదు. ఈ గ్రంథంలో ప్రతి ఒక్క అంశం రాయబడిందంటే అది మనకెంతో ఉపయోగకరం. గ్రంథాల్లో రాయబడిన ప్రతి అంశము కూడా మన జీవితాలకు అన్వయించుకొని వాస్తవాన్ని బయట పెడుతుంది. మన వాస్తవ జీవితాలు ఎలాగున్నాయో, మన నిజ జీవితము, ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి యొక్క జీవితం ఎలా ఉందో, నిజమైన వాస్తవ జీవితాన్ని బట్టబయలు చేసేది దేవుని వాక్యం. ఇది కేవలము లౌకిక సంబంధమైన ప్రేమను గూర్చి మాత్రమే కాకుండా ఆత్మీయ కోణంలో మనం చూస్తే, ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువుకి సొలొమోను సూచనగా కనబడుతూ ఉంటే, సొలొమతి, తన ప్రియురాలైన సొలొమతి దేవుని యొక్క సంఘమునకు సూచనగా కనబడుతున్నది. సంఘము క్రీస్తు ప్రభు సంఘమును ఏ విధంగా ప్రేమించాడు అనే విషయాన్ని సొలొమోను భక్తుడు పాత నిబంధన గ్రంథంలో సొలొమోనుకును షులొమితికి మధ్య జరిగిన సంభాషణ, వారి మధ్యలో ఉంటున్న ప్రేమ, వారి మధ్యలో ఉంటున్న పరిశుద్ధత, వారి మధ్యలో ఉంటున్న అనుబంధాన్ని ఒకవైపు చూపిస్తూ, నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారంటే, సొలొమోను క్రీస్తు ప్రభువునకు సూచనగా చూపిస్తూ, షులొమితి క్రీస్తు సంఘానికి చూపిస్తూ, సంఘము క్రీస్తునకు కలిగిన మధ్య అనుబంధం ఎటువంటిదో ఈ గ్రంథము తెలియజేస్తున్నది. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అంటే ఇక్కడ ప్రియురాలు ఏం చేస్తుందంటే తన ప్రియుని వర్ణిస్తూ ఉంది. తన హృదయంలో ఉన్న ప్రేమను తన ప్రియుని పట్ల వ్యక్తపరుస్తూ, నా ప్రియుడు ధవలవర్ణుడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా ప్రియుడు ధవలవర్ణుడు, ప్రియురాలు వర్ణిస్తూ ఉన్నది. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. దేవునికి స్తోత్రం. ఇక్కడ సొలొమోను సులమతి యొక్క మధ్యలో జరిగిన సంభాషణ గురించి 8 అధ్యాయాల్లో రాయబడి ఉంది. చాలా అధ్యాయాల్లో మనం చూస్తే ప్రియుడు ప్రియురాలు వర్ణిస్తాడు, ప్రియురాలేమో ప్రియుణ్ణి వర్ణిస్తుంది. అంటే వారిద్దరిలో ఏముంది? ఏకత్వం ఉంది. ఇది ఈ యొక్క అధ్యాయాలు కూడా, ఈ గ్రంథము కూడా ఒకటి ప్రియుడు ప్రియురాలు అంటే దాని అర్థం ఏంటండి? భార్య భర్త.
చాలామంది ప్రియుడు ప్రియురాలు అనే పదాన్ని మిస్యూజ్గా చేసుకొని యవనస్తులైన వారు ఇదిగో ప్రియుని గురించి రాయబడి ఉంది, ప్రియురాలు గురించి రాయబడి ఉందని మిస్యూజ్ చేసుకొని ఆ మాటల్ని అపార్థాలుగా చేసుకొని తమ కొరకు చాలామంది యువకులు ఈ లోక సంబంధమైన వ్యర్థమైన ప్రేమల్లో ఏ విధంగా పడిపోయి దేవునికి దూరం అయిపోతారో దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమను గురించి పరమగీతాల్లో రాయబడలేదు. పరమగీతంలో రాయబడిన ప్రతి అంశము కూడా చాలా పరిశుద్ధతతో కూడినది. ఇక్కడ ప్రేమ, ప్రియురాలు, ప్రియుడు, ప్రాణేశ్వరి అనే పదాలు ఇక్కడ సొలొమోను వివరించాడంటే, సొలొమోను మహా గొప్ప జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ప్రసంగి గ్రంథం చదివితే ఈ ప్రసంగి గ్రంథంలో ఒకే ఒక మాట చివరి కన్క్లూజన్ ఇస్తాడు. భూమి మీద బ్రతికే మనిషి ప్రతి జీవితం కూడా సూర్యుని కింద మనిషి పడే ప్రయాస అంతా కూడా వ్యర్థమే. సొలొమోను భక్తుడు మొత్తం భూమి మీద అన్నీ చూశాడు, అన్నీ చేయవలసింది చేశాడు, అనుభవించవలసింది అనుభవించాడు. సమస్తం కూడా మీరు చదివితే సొలొమోను యొక్క జీవిత చరిత్ర చదివితే రాజుల గ్రంథంలో కనబడుతుంది. సొలొమోను యొక్క జీవితం అంతా కూడా తన జీవితంలో పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క సొలొమోను రాసిన ఈ పరమగీత గ్రంథము ఎక్కువగా కుటుంబంగా కట్టబడిన భార్యాభర్తలు ఇద్దరు కూడా నిజంగా ఈ గ్రంథం చదివితే భార్యాభర్తల యొక్క బంధము ఎలా ఉంటుందో ఈ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియుడు ప్రియురాలు అనే పదం అది ఎవరికి వర్తిస్తుంది? ఎవరైతే వివాహము ద్వారా ఒకటిగా చేయబడి ఏకత్వముగా కలిపి కుటుంబ బంధాన్ని ఏర్పాటు చేసిన దేవుని యొక్క స్వాధీనంలో భార్యాభర్తలుగా అంగీకరించబడిన వారు లేదా భార్యాభర్తలుగా చేయబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ పరమగీత గ్రంథాన్ని చదివితే వారి ఇరువురి మధ్యలో ఉంటున్న అనుబంధం ఎలాంటిదో, వారి ఇరువురి మధ్యలో ఉంటున్న ప్రేమ ఎలాంటిదో ఈ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఈ గ్రంథాన్ని ఉద్దేశించి ఎఫెసీ పత్రిక పౌలు భక్తుడు 5వ అధ్యాయంలో 22వ వచనంలో పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. అయితే ఈ మాట మన మామూలు చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు చెప్పాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. యేసు ప్రభు సంఘాన్ని ఎలా ప్రేమించాడండి? ఎలా ప్రేమించాడు? తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని కొన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అందుకే చెప్తాను, సంఘం అంటే క్రీస్తు శరీరము. హల్లెలూయా. క్రీస్తు శరీరముగా పిలువబడుతున్న మనం అందరము కూడా ఈరోజు దేవుని మందిరంలో ఒక కుటుంబముగా, ఒక దేవుని ప్రజలుగా మనం ఉన్నామంటే మనల్ని అందరినీ యేసయ్య తన స్వరక్తం ఇచ్చి ఆయన రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా మనలో ఉన్న దోషాలన్నీ కూడా ఫ్లష్ అవుట్ చేసి, అంటే క్లియర్ చేసి మనల్ని కూడా పవిత్రులుగా, యోగ్యులుగా, వధువు సంఘముగా, తనకు నచ్చే ప్రియురాలిగా యేసుక్రీస్తు ప్రభు తన సంఘాన్ని ఈ భూమి మీద ఆయన రక్తం ద్వారా తన సంఘాన్ని కొన్నాడు, ఆయన సంఘాన్ని స్థాపించాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, చదవండి, సంఘమును ప్రేమించి. అది సంఘమును యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడంటే సంఘమును ప్రేమించాడు. ప్రేమించనే పదములో చాలా అర్థాలు ఇమిడి ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ వర్డ్ ఒక్కటే కానీ అందులో చాలా అనుభవాలు ఉంటాయి. దైవభక్తుడు అంటున్నాడు పౌలు భక్తుడు, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను. దేవునికి స్తోత్రం. సంఘాన్ని మొట్టమొదటిగా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను మడతైనను. చూడండి, సంఘము ఎలా ఉండాలంటే కలంకము. వర్డ్స్ అన్ని పాత వెర్షన్లో ఉన్న పదాలు కాబట్టి కలంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను. అది సంఘము ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవుని స్తోత్రం. సంఘములో కలంకములు ఉండకూడదు, సంఘములో విభేదాలు ఉండకూడదు, సంఘములో స్నేహబంధం ఉండాలి, సంఘములో ఆకర్షణ బంధం ఉండాలి, సంఘములో ప్రేమ బంధం ఉండాలి, సంఘములో దేవుని యొక్క దయ ఉండాలి, సంఘములో కనికరము ఉండాలి, సంఘములో ఏకత్వము ఉండాలి. ఇవన్నీ కూడా సంఘములో కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభు తన స్పష్టమైన ప్రేమతో వాళ్ళు సంఘాన్ని యేసయ్య ప్రేమించాడు. సంఘం అంటే ఈ రోజులో కొంతమందికి అవగాహన ఉండటం లేదు.
సంఘాన్ని చిన్నచూపు చూసేవారు కొంతమంది సంఘాన్ని నిర్లక్ష్యం చేసేవారు కొంతమంది సంఘాన్ని పట్టించుకోలేని వారు కొంతమంది ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, సంఘం అంటే నీది కాదు, నాది కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుది. ఎవరిదండి సంఘము? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు స్వరక్తం ఇచ్చి ఆయన సంఘాన్ని కొన్నాడు. ఎందుకు? ఆయనతో పాటు నిత్యత్వములో ఏకత్వము కలిగి ఉండటానికి సంఘాన్ని యేసయ్య కొన్నాడు కనుక ఈ సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. సంఘంలో ఉన్న విశ్వాసులైన దేవుని పిల్లలమని మనం అందరము కూడా క్రీస్తుని పోలిన మనం నడవాలి. మన మధ్యలో ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా స్పష్టమైన ప్రేమతో తోటి సహోదరుని ప్రేమించాలా. దేవునికి స్తోత్రం. కానీ ఈ దినాల్లో కొంతమందిని ప్రేమిస్తారు, కొంతమందిని ద్వేషిస్తారు, కొంతమందిని ఆకర్షిస్తారు, కొంతమందిని విస్మరిస్తారు. అలా ఉండకూడదండి. సంఘములు అనగా ఒకే కుటుంబం అని అనేక సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను. దేవుడి సేవకునిగా ఒకే కుటుంబముగా పిలువబడుతున్న మనం అందరము కూడా అన్ని విషయాల్లో పాలిభాగస్తులై ఉండాలి. అన్ని విషయాలు కూడా పాలిభాగస్తులమై ఉండాలి. సంఘంలో అనేక మంది విశ్వాసులైన వారు సభ్యులుగా చేరుతూ ఉంటారు. మరి అలాంటి సభ్యులుగా చేరుతున్న విశ్వాసుల ఎడల ప్రతి ఒక్కరు కూడా మంచి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కొంతమంది వస్తారు, వారికి నచ్చిన వాళ్ళకి ప్రైజులు చెప్తుంటారు, నచ్చిన వాళ్ళని విడిచిపెడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది సంఘంలో ఉన్న క్రమం కాదు. సంఘంలో ఉన్న క్రమం ఏంటంటే ప్రతి విశ్వాసులు కూడా ఒకరినొకరు మంచి స్పష్టమైన ప్రేమతో యేసయ్య ఎలా ప్రేమించాడో దేవుని పిల్లలమైన మనమందరం కూడా సంఘములో ఒకే ప్రేమ కలిగి ఉండాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా మనము చూడకూడదు. ఒక్కొక్కరిని వారి యొక్క స్థితిని బట్టి, వారి యొక్క హోదాను బట్టి, వారికి ఉన్న పరిస్థితులు బట్టి మనం ప్రేమించకూడదు. సంఘం అంటే అందరూ ఒక విధంగా బహుశా ఉండకపోవచ్చు. కొంతమంది గొప్పవారు ఉండొచ్చు, కొంతమంది చదువుకున్న వారు ఉండొచ్చు, కొంతమంది ధనికులైన వారు ఉండొచ్చు, కొంతమంది బీదలైన వారు ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఈ స్ట్రాటజీ అంతా మన వరకు మాత్రమే కాదు. దేవుని దగ్గర ఇవేమి కూడా పనిచేయవు. సంఘం అనగా క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న వారందరూ కూడా ఒక్కటే. అందుకే యేసయ్య అన్నాడు, పౌలు భక్తుడు అన్నాడు, భార్యాభర్తలు వివాహం అయిన తర్వాత వారి వివాహం కాక మునుపు వారు వేరువేరుగా జీవించారు. ఎప్పుడైతే వారి వివాహం అయిందో వారిద్దరు కూడా ఒక్కటే, ఏక శరీరము. దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘము క్రీస్తు ప్రభుకి మధ్య చాలా అనుబంధం ఉంది. ఈ అనుబంధం ఏంటంటే క్రీస్తు ప్రభుతో సంఘము అంటుకట్టబడి ఉండాలి. హల్లెలూయా. ముందు సంఘము ఏకత్వం ఉండాలి. ఏముండాలి? యునైటెడ్గా ఏకత్వం కలిగి ఉండాలి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వెంటనే స్పందించాలి. మన శరీరంలో ఎక్కడో మనకు ఒక చిన్న గాయం తగిలితే శరీరం అంతా స్పందిస్తుంది. బ్రెయిన్ మొదలుకొని చిటికినేల వరకు కూడా బాధపడుతుంది. అలాగే సంఘములో మనం అందరం క్రీస్తులో అవయములుగా ఉన్న మనం అందరము కూడా ఏకత్వం గలవారమని మనకు దేవుని వాక్యం బోధిస్తుంది, నేర్పిస్తుంది. ఏకత్వముగా పిలువబడుతున్న మనం అందరము కూడా సంఘములో ఎవరికి ఏ అవసరత వచ్చినా, సంఘములో ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా, సంఘములో ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే సంఘము దేవుని బిడ్డలైన వారందరూ కూడా స్పందించి ఆ కుటుంబానికి ఆదరణ కలిగించేవారుగా ఉండాలి. ఎవరు అండి సంఘం అంటే? కుటుంబమేనా? సంఘం అంటే ఒక కుటుంబము కదా. బస్సులు ఉంటారు. నేను కుటుంబాలను విడిచిపెట్టమని చెప్పట్లేదు, రక్త సంబంధాన్ని విడిచిపెట్టమని చెప్పటం లేదు. దేవుని బిడ్డలారా, కుటుంబాన్ని మనం ఎలాగైతే ప్రేమిస్తామో అంతకన్నా ఎక్కువగా దేవుని సంఘాన్ని మనం ప్రేమించాలి. ఎప్పుడైతే మనం చేయగలుగుతామో దేవునికి ఈ సంఘం ఎలా ఉంటుందంటే అక్కడ రాయబడి చదవండి. ముడతైనను కలంకమైనను మరి అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను అట్టిది మరి ఏదైనను లేక, మరి అంటే పైన రాయబడినది అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి. సంఘము దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి.
సంఘము దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీకు ఆసక్తి ఉంటుందో ఆసక్తిని బట్టి సంఘము పవిత్రపరచబడుతుంది. నువ్వు సంఘముతో అంటుకట్టబడకుండగా, సంఘముతో ఏకీభవించకుండగా, సంఘ కార్యక్రమాల్లో పాలు పొందకుండగా నీకు పరిశుద్ధత రాదు. పవిత్రంగా కూడా నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా సహోదరిగా నీవు ఉండలేవు. అందుకే దేవుడు భూమి మీద సంఘాన్ని దేనికోసం పెట్టాడంటే, సంఘాన్ని వాక్యము ద్వారా దేవుడు తన సేవకుని నిలవబెట్టి, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా సంఘములో ఉంటున్న అపవిత్రత అంతటిని వాక్యం ద్వారా ఫ్లష్ అవుట్ చేస్తూ, క్లియర్ చేస్తూ, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న సంఘాన్ని పరిశుద్ధపరిచే క్రమములో పరిశుద్ధాత్మ దేవుడు సంఘము మధ్యలో పనిచేస్తూ ఉన్నాడు. సంఘ నిబంధనలకు ఉల్లంఘించకూడదు. సంఘ నిబంధనలను మనము గౌరవించాలి. సంఘ నిబంధనలకు మనము లోబడాలి. సంఘ నిబంధన ప్రకారంగా మనము నడుచుకోవాలి తప్ప మన ఇష్టానుసారంగా మనము నడవకూడదు. కాబట్టి అక్కడ చదువుదాం. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. అది మహిమగల సంఘము. సంఘములో దేవునికి మహిమ నివసించాలి. సంఘములో దేవునికి మహిమ ప్రత్యక్షపరచబడాలి. ఎప్పుడైతే ఏకత్వం కలిగి పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో మనం అందరము కూడా వాక్యానికి విధేయులవుతామో, సంఘములో పరిశుద్ధతతో పాటు దేవునికి మహిమ మనపై ప్రత్యక్షపరచబడుతుంది. మనపై దేవునికి మహిమ ఒక మేఘము వలె ఆవరిస్తూ ఉన్నది, ఆవరించబడుతుంది. ఆ మేఘము క్రింద ఉన్న దేవుని యొక్క సంఘము క్రీస్తు కొరకు మాదిరిగా ఉండగలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, విశ్వాసులైన నా ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా గమనించండి. సంఘము అనగా క్రీస్తు శరీరము. ఆ క్రీస్తు శరీరములో అవయములుగా మనం అందరం ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి.